ఫ్రెండ్స్, ఈరోజు మనం లిటిల్ ఇండియాలో ఉన్న మలేషియాలో మనం ఎన్యూ సెంట్రల్ మాల్ చూద్దాం. ఎన్యూ సెంట్రల్ మాల్ ఇది చాలా అంటే చాలా పెద్ద మాల్. ఇప్పుడు ఎన్యూ సెంట్రల్లో లిటిల్ ఇండియా అంటే ఇక్కడంతా ఇండియన్స్, మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు ప్లస్ మన తమిళ్, పంజాబీ మొత్తం అందరూ ఉంటారు. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ప్లస్ డిఐవై పెద్ద పెద్దవి ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి, మన ఇండియన్ బ్రాండ్స్ ఏమి ఉంటాయో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్యూ సెంటర్ లోపలికి వెళ్దాం. సూపర్గా ఉంటుంది ఇక్కడంతా. ఇది ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్ బాటా షోరూమ్ కూడా ఉంది. క్యాబ్ ఇండియా ఉంది, స్కెచెస్. ఈరోజు కింద ఎగ్జిబిషన్ జరుగుతుంది మలేషియా ఎన్యూ సెంటర్లో. ఈరోజు కింద ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడ కూడా వెళ్దాం. ఇంకా అక్కడ కూడా చూపిస్తాను. కంప్లీట్గా మలేషియన్ ఫుడ్డే డిఫరెంట్ ఫ్రెండ్స్. అసలు నాసీ కండా, నాసీ లేమా, ఏదోదో అసలు మీరు తినాలి అనుకుంటే మాత్రం మనకు తినలేం. ఫస్ట్ మీరు ట్రై చేయకండి. మన ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే, మన ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఈ అవుట్డోర్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మలేషియాలో ఫేమస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాడ్జెట్స్ ఫ్రెండ్స్. మన ఫోన్స్ కానీ, డ్రోన్స్ కానీ, మనకు మొబైల్కి సంబంధించిన ట్రైపాడ్స్ కానీ ఏదైనా సరే జీరో ట్యాక్స్ ఫ్రీ. అది మలేషియాలో ప్లస్ పాయింట్ ఇది ఒకటి. ప్లస్ గోల్డ్ మాత్రం కొంచెం ట్యాక్స్ కట్టాలి. అది ఎంతనే తెలియదు, నేను ఒకసారి కనుక్కొని కూడా మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను. అది మ్యాక్సిమం ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం బిజీగా ఉంటుంది. నేను వెడ్నెస్డే వచ్చాను ఈరోజు లీవ్ తీసుకొని మీకు చూపిద్దామని. సో కొంచెం బిజీ అయితే ఏం లేదు. ఇది పర్ఫ్యూమ్ షాప్ కూడా ఉంది. పర్ఫ్యూమ్ షాప్స్ కూడా చూపిస్తాను మీకు. హాయ్ బ్రో, ఇట్స్ ఆల్ పర్ఫ్యూమ్స్. ఓ Free taster. One first. One second. దిస్ ఇస్ Which one you like? First or second one? First one. What's your name? మై నేమ్ ఇస్ కోటేశ్వర్. From? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. Wow. Nice. Yeah. Handsome boy. Yeah, thank you. Which one? First or second? I like first one. This First. is so This is wide. for masculine. Oh, I want to show you 1 minute. This is brand Jovena from franchise. Oh. This is EDP lasting 12 hours above lah. 24 hours can. Oh. Then this one, this price from online. so actually I am here for the YouTube video. So I am exploring this just Alright, Oh. thank you. గ్యాడ్జెట్ షోరూమ్. మొత్తం అంతా గ్యాడ్జెట్స్ ఉంటాయి ఈ ఫ్లోర్లో.
ఈ ఫ్లోర్లో సంబంధించిన కంప్యూటర్స్ కానీ యూసీబీ, యూఎస్బీస్, కెమెరాస్, వాచెస్, ప్రింటర్స్ అని అన్ని ఇక్కడే ఉంటాయి. గ్యాడ్జెట్స్, మై గ్యాడ్జెట్స్, ప్లస్ మన ఫోన్కి సంబంధించింది ఏదైనా వాచ్, ఛార్జర్ ఏదైనా సరే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సింగపూర్ ఎయిర్లైన్స్ ప్లస్ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళిపోయేది ఫ్యాషన్కి సంబంధించిన ఫ్లోరు. ఇక్కడ మొత్తం డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ మేకప్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ కొంచెం బాగుంటుంది చూడడానికి. ఎవరైనా మలేషియాలో ఉంటే ఫ్రెండ్స్ ఈ షోరూంలో ట్రై చేయండి. జెలీటో ఒకసారి చూడండి. జస్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ కానీ అంటే వాళ్ళకి నచ్చిన డిపార్ట్మెంట్లో మీకు 4,000 శాలరీ ఇస్తారు. 4,000 శాలరీ ప్లస్ ఇంటర్వ్యూ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది సూపర్ అంటే సూపర్. ఇది మన అపో షోరూమ్ ఫ్రెండ్స్. అంటే మంద కాదు, జస్ట్ మనకు తెలిసిన బ్రాండ్. ఇది బుక్ స్టాల్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ట్రై చేయలేదు బుక్ స్టాల్కి వెళ్దామని. మేబీ ఇంకెప్పుడైనా చూసినప్పుడు నేను వెళ్తాను. ఇది హానర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిఐవైకి వెళ్దాం. డిఐవై ఇక్కడ కూడా సూపర్ ఉంటాయి. ఇక్కడ దొరకదు అనేది ఉండదు. ప్రతిదీ దొరికింది. బ్యాటరీస్ దగ్గర నుంచి వైర్ బాక్స్ వరకు ప్రతిదీ దొరికింది. చూద్దామండి. మనం పిల్లలు ఆడుకునే స్టోర్లోనే ఉన్నాం. డిఐవై స్టోర్లోనే ఉన్నాం. ప్రతిదీ దొరికింది ఇక్కడ. పిల్లలు ఆడుకునేది ప్రతిదీ జిమ్ కూడా దొరికింది ఫ్రెండ్స్. జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉండేది ఇక్కడ. మీకు నేను చూపిస్తాను.
ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి ఇదంతా ర్యాకెట్స్, టెన్నిస్కి మొత్తం అన్నీ ఉంటాయి. మన మలేషియాలో ఫేమస్ అయిన లీ చాంగ్ వి మలేషియన్ది. బ్యాడ్మింటన్ షటిల్ ఫేమస్ అయిన అతనిది లీ చాంగ్ వి. ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కావాలంటే అది తీసుకోవచ్చు. మలేషియాలో ఎల్యూ సెంట్రల్ పైన ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్స్ అనేది మొదలు పెడుతున్నారు. అది ఒక్కసారి చూద్దాం. నాకు తెలియదు, ఇది మా ఫ్రెండ్ చెప్పాడు, ఇలా ఓపెన్ చేశారు, ఇలా పెట్టారు ఇదని చెప్పి. సో ఒకసారి దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్, ఒక రౌండ్ వేద్దాం. ఇది కంప్లీట్ ఫైన్ డైన్ రెస్టారెంట్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది. ప్లస్ ఇదంతా కొంచెం లిటిల్ పార్క్గా ఉంది. ఇది కొంచెం చీకటి అయింది ఇక్కడ, సో కొంచెం డిఫికల్ట్గా ఉంది చూడడానికి, కనిపించడానికి మాత్రం. ఇదంతా స్పియర్ షేప్ స్పైక్ జస్ట్ షోకి మాత్రమే పెట్టారు. ఇదంతా జస్ట్ షోకి. ఫైన్ డైన్ రెస్టారెంట్స్ ఫ్రెండ్స్, ఇలాంటి వాటిల్లో కొంచెం మీకు శాలరీ అనేది కొంచెం హైగా ఉంటుంది. మీ ప్రొఫెషనల్ అయితే, రెస్టారెంట్ జాబ్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కొంచెం ప్రొఫెషనల్ అయ్యి కాంటినెంటల్, ఇండియన్, చైనీస్, ఇంకొంచెం థాయ్ ఫుడ్ కొంచెం చేయగలిగితే, ఒరిజినల్ థాయ్ ఫుడ్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా మీకు శాలరీ 3000 ప్లస్సే ఉంటుంది. 3000 ప్లస్ అంటే అప్రాక్సిమేట్లీగా 50 వేసుకోండి ఫ్రెండ్స్, అంతగా ఎక్కువ వెళ్ళకండి, 50నే వేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా గార్డెనింగ్ వర్క్ కానీ ఏదైనా కానీ అసలు అన్లిమిటెడ్గా చేశారు. ఇది ఈ రెస్టారెంట్కి, మీరు చూసిన రెస్టారెంట్కి ఎంట్రీ పాయింట్ అనమాట. ఎంట్రన్స్. ఇది ఇంకొక రెస్టారెంట్ ఫ్రెండ్స్. మంచి ప్రొఫెషనలిజం ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి మలేషియాలో, మంచి ప్రొఫెషనలిజంగా ఉన్న రెస్టారెంట్స్. మీరు ఫోటోషూట్స్ కానీ సూపర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్లస్ బార్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ కాదు, ప్లస్ బార్. ఇది మంచి చెప్పాను కదా, స్కై బార్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎక్సలెంట్ స్కై బార్స్ ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన హిల్టన్ హోటల్ ఉంది, లీ మెరిడియన్. ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఇక్కడ కనిపిస్తుంది ఆ బ్లూగా కనిపించేది స్కై బార్ క్యూ సెంట్రల్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ మాత్రం చూసారా, వ్యూ చూసారా? క్యూ సెంట్రల్, ఏం మెటల్ లైఫ్. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ నార్మల్గా అంతా. బ్రిక్ఫీల్డ్లో ఒక ఏరియా చూపిస్తాను ఫ్రెండ్. లిటిల్ ఇండియాలోనే
బిగ్ ఫీల్డ్ అంటారు. బిగ్ ఫీల్డ్ మెయిన్ ఏరియా ఇది, బాగుంటుంది చూడండి. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఫొటోస్ తీయకండి, వీడియోస్ తీయకండి అని అంటూ ఉన్నారు. అంటే కొంచెం రిస్కీ ఏరియా అనమాట, ఇది కొంచెం రిస్కీ ఏరియా, అందుకని. ఇది వచ్చి మన ఏబీసీ ఫ్రెండ్స్, 24 hours ఓపెన్ ఉంటుంది. 24 hours ఓపెన్ ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే, రాత్రులు తినేవాళ్ళు, నైట్ అవుట్ చేసి తినడానికి రావడానికి వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడ తింటారు. ఇవన్నీ ఇంకా ఇక్కడ ఈ ఏరియా మొత్తం రెస్టారెంట్స్, హోటల్స్, బార్స్. కొంచెం అంటే బార్స్ అంటే పెద్ద పెద్ద బార్స్ ఉండవు, రెండో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. అది మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటారు. అంతా జరిగేది స్కామ్ ఇక్కడ. ఇవన్నీ ఫ్రెండ్ మన పంజాబీ రెస్టారెంట్స్ మన మలేషియాలో మీకు ఇబ్బంది ఉంటుంది. మీకు ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, మీకు ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు. మన చెన్నై స్టైల్లో తినాలన్నా, మన తమిళోళ్ళు, మన తమిళ అన్నలు అక్కోళ్ళు తినాలన్నా ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అని అడిగితే మలేషియాలో తమిళ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి తమిళ్ వచ్చు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క తెలుగు కూడా మీకు కనిపిస్తారు ఇక్కడ. నీకు అసలు చెన్నైలోనే మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ చూపిస్తాను చూడండి. వసంత భవన్ ఉంది. వసంత భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్. ఇది మన వసంత భవన్ ఆపోజిట్లో, బ్రిక్ ఫీల్డ్ వసంత భవన్ ఆపోజిట్లోనే మన తెలుగు అసోసియేషన్ ఫ్రెండ్స్. ఇది తెలుగు ఫెలోషిప్ ఉంది. మీకు నార్మల్గా కనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి, కనిపించింది అంటే. ఇదంతా మన తెలుగు అసోసియేషన్ ఫ్రెండ్స్.